Hello, students, and my dear angels. Welcome back to a digital nursing academy, The Lady with the Lamp. Friends, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డేంజర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ వై ద డెత్స్ అక్కర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు మరణాలు జరుగుతున్నాయి, కాబట్టి మదర్కి మనం ఎలాంటి కేర్ ఇవ్వాలి, సేఫ్ మదర్హుడ్ ఎలా ఉండాలి, ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ తీసుకుంటే వాటిని ఎలాగ మనం రెడ్యూస్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీ కేర్, ఓకే, దెన్ సేఫ్ డెలివరీ, సేఫ్ బేబీ, ఇవన్నీ కూడా 1,00,000 కాన్పులు జరుగుతున్నాయి అనుకోండి, అంటే ఒక 1,00,000 డెలివరీస్ జరుగుతుంటే అందులో ఆల్మోస్ట్ ఆల్ 500 to 600 మెంబర్స్ డ్యూరింగ్ డెలివరీ చనిపోతూ ఉన్నారు. ఓకే, సో ద మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అనమాట. వాళ్ళకి ఈ డెలివరీ టైంలో చాలా అధికంగా రక్తం పోవడం వల్ల ఇది మెయిన్ రీజన్గా మనం చూడొచ్చు. వాటితో పాటు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, కాజెస్ ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి అన్నాయి, అవి మనం చూద్దాం. సో వాట్ ఆర్ ద రీజన్స్? ఓకే, ఫస్ట్ది వచ్చేసి నేను ముందు చెప్పినట్టుగా ఓవర్ బ్లీడింగ్ ఫస్ట్ రీజన్. తర్వాత సెప్సిస్ వల్ల, ఓకే, దీనివల్ల కూడా మరణాలు జరుగుతున్నాయి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీమియా, రక్తహీనత వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే కొన్నిసార్లు సడన్గా బేబీ పొజిషన్ మార్చుకుంటుంది, బిడ్డ అడ్డం తిరిగింది అంటారు కదా, ఆ రీజన్స్ వల్ల. అండ్ కొన్నిసార్లు ఈ టెట్నస్ లక్షణాల వల్ల. అండ్ కొన్నిసార్లు బాధాకరమైన విషయం ఏంటంటే అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా వాళ్ళకే తెలియదు, అన్నోన్ కాజెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటినీ కనుక మనము తగ్గించాలి అంటే, ఓకే, యాజ్ ఎ నర్సెస్గా మన డ్యూటీ, మన రోలు చాలా పెద్దది. అందులో భాగంగా మనం మదర్స్కి సేఫ్ మదర్హుడ్ సర్వీసెస్ గురించి, లేదంటే సేఫ్ మదర్హుడ్ గురించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళ డెత్ రేట్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఈ సేఫ్ మదర్హుడ్ సర్వీసెస్ లేదు ఈ సేవలు అంటే ఏంటంటే, అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ తెచ్చుకునే ముందు ప్రెగ్నెన్సీకి వాళ్ళ బాడీ అనుకూలంగా ఉందా లేదా అన్నది ఫస్ట్ చూసుకోవాలి. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ బాడీ దానికి అనుకూలంగా లేదు అని అంటే కనుక ఎందుకు లేదో ముందు ఆ డిసీజ్ కండిషన్ని సరి చేసుకొని తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఇదొక ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. తర్వాత యాంటీనేటల్ కేర్ ఉంటుంది, ఓకే, తర్వాత ఇంట్రానేటల్ కేర్ ఉంటుంది, పోస్ట్ నేటల్ కేర్ ఉంటుంది, రైట్. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తీసుకోవాలి, డ్యూరింగ్ డెలివరీలో తీసుకోవాల్సిన కేర్ తీసుకోవాలి, ఆఫ్టర్ డెలివరీ తీసుకోవాల్సిన కేర్ తీసుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకుంటారో డెఫినెట్గా ఈ డెత్ రేట్ అనేది తగ్గుతుంది. ఈ సేఫ్ మదర్హుడ్ సర్వీసెస్లో భాగం అబార్షన్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అంతేకాదు కాంట్రాసెప్టివ్ సర్వీసెస్ కూడా ఈ సేఫ్ మదర్హుడ్ సర్వీసెస్లోనే కలిసిపోయి ఉంటాయి. వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ సేఫ్ మదర్హుడ్ సర్వీసెస్ మనకి ఆర్సీహెచ్ ప్రోగ్రాంలో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఆ స్టూడెంట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రీ ప్రెగ్నెన్సీ కేర్. సో ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ తీసుకోవడం వల్ల కూడా ఈ డెత్ రేట్ అనేది తగ్గించవచ్చు. మోస్ట్లీ యూత్ మ్యారేజ్కి ముందే ఏం చేయాలంటే వీళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ హెల్త్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. మరి ముఖ్యంగా ఈ వ్యాధి నిరోధక టీకాలు ఉంటాయి కదా, ఇమ్యునైజేషన్, సో వాటిని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఫర్దర్గా వచ్చే డిసీజ్ రాకుండా చిన్న వయసులోనే అవి ప్రారంభం అవుతాయి. కాబట్టి ఆ వ్యాక్సినేషన్ అందరూ కంప్లీట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీజీ ఇస్తాం పుట్టిన వెంటనే, తర్వాత డీపీటీ, పోలియో డ్రాప్స్, మీజిల్స్ వ్యాక్సిన్, రుబెల్లా వ్యాక్సిన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్. సో ఇవన్నీ కూడా చిన్న వయసులోనే ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు కనుక తీసుకున్నట్టయితే వీళ్ళు తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫర్దర్గా డిసీజెస్ ఏమీ రాకుండా కంట్రోల్ చేయొచ్చు.
అందుకే దాంతోపాటు వీళ్ళు చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్, పౌష్టికాహారం అంటాం కదా, అది కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ద్వారా ఈ డెత్ రేట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు తగ్గుతుంది. అసలు ఇవన్నీ తీసుకోవాలి అంటే అసలు ముందుగా ఈ మహిళలకి లేదా ఈ స్త్రీలకి వీళ్ళు చదువుకొని ఉంటే చాలా మంచిది. కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఉండాలి, వీలైతే ఉద్యోగం ఉండాలి. సో లేదా ఏదన్నా ఒక తన ఓన్గా స్వయం ఉపాధి ఉండాలి. ఇలాంటివన్నీ ఉండడం ద్వారా ఏంటంటే తన గురించి తన శ్రద్ధ తీసుకుంటుంది, తన ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, అందరి గురించి శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి, సో తన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. అదేంటంటే మెయిన్ ఏజ్ అన్నమాట. సో వివాహ వయసుకు వచ్చిందా లేదా చూసుకోవాలి. అలాగే తన పార్ట్నర్ని, తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఇవన్నీ తనకి పూర్తిగా మనం ఫ్రీడమ్ ఇవ్వాలి, తనకి స్వతంత్రం ఇవ్వాలి. అంతేగాని బలవంతంగా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసి, హెల్త్ బాగోకపోయినా పెళ్ళిళ్ళు చేసేసి, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని వాళ్ళ మీద ప్రెషర్ చేసి అలాంటివి చేయకూడదు. వాళ్ళకి పూర్తిగా స్వాతంత్ర్యం ఉండాలి. ఇలా గనక ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే, సో యాజ్ ఎ నర్సెస్గా మనము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగితే తప్పకుండా మనం ఈ మరణాల రేటు తగ్గించవచ్చు అన్నమాట. స్టూడెంట్స్, ఈ క్లాస్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ కాలంలో మాతో మీరు షేర్ చేసుకోండి. లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మరిన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఎన్క్లాక్స్ క్లాసెస్ ఫ్లారెన్స్ నైటింగేల్ బర్త్డే రోజున మనం వాటిని రిలీజ్ చేస్తాము మే నెలలో. సో ఈలోగా మన కమ్యూనిటీని, నర్సింగ్ కమ్యూనిటీని కనుక మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.